హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను చేస్తున్న రెసిపీ చేపల ఇగురు. మా అమ్మమ్మ స్టైల్లో చేస్తున్నాను. ఎలా చేయాలో చూద్దాం. నేను ఫస్ట్ ఈ కర్రీ చేయడానికి 1 కేజీ చేప ముక్కలను తీసుకున్నాను. వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకున్నాను. నేను స్టవ్ ఏమీ ఆన్ చేసుకోలేదు. ఇప్పుడు తగినంత ఆయిల్ వేసుకున్నాను, ఒక 4 టేబుల్ స్పూన్స్ పెద్ద స్పూన్తో. అలాగే నేను అన్నీ మిక్స్ చేసుకున్నాక అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటాను. ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని బాగా సన్నగా చాప్ చేసుకున్నాను. నాకు మిక్సింగ్ అది వీలుగా ఉంటుందని ఇలాగా స్టవ్ మీద పెట్టుకుని మిక్స్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయని బాగా సన్నగా చాప్ చేసుకోవాలి. అలాగే కూరకు సరిపడా పసుపు, తగినంత ఉప్పు. నేను పెద్ద స్పూన్తో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే ఒక 5 పచ్చిమిర్చిని బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ కూడా వేసుకున్నాను. నేను గ్రీన్ చిల్లీ కూడా వేసుకున్నాను కదా, అందుకని 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం. నేను ఉల్లిబొందును కూడా వేసుకుంటున్నాను ఈ కర్రీలో. దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకున్నాను. కట్ చేసుకొని బాగా పసరంతా పోయేటట్టు వాష్ చేసుకొని ఇప్పుడు వేసుకున్నాను 1 కప్పు. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మా అమ్మమ్మ అయితే ఇలాగే చేసేవాళ్ళు. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ అది కూడా ఎక్కువే పడుతుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో చేప ముక్కల్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అది అంతా కూడా ముక్కలకి పట్టాలి. అంతా ముక్కలకు పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా మనం స్టవ్ ఏమీ ఆన్ చేసుకోకుండానే ఈ ప్రాసెస్ అంతా చేసుకుంటాము. ఇప్పుడు ముక్కలన్నిటిని చక్కగా పేర్చుకోవాలి.
ఇంక మళ్ళీ మనం ముక్కల్ని వాటిని ఏమి కదపము. ఈవెన్గా అంతా బాగా పేర్చుకోవాలి. ఇప్పుడు నేను చిన్న గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను. ముక్కలు మునిగేదాకా నీళ్ళు పోయాలి. నేను 2 గ్లాసెస్ పోసుకున్నాను వాటరు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది కర్రీ. ఒకసారి మళ్ళీ గరిటె పెట్టకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ అంతా ఎగిరే వరకు కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది. చేప ముక్కలు కూడా కుక్ అయిపోయినాయి. చూసారు కదా ముక్కలు కుక్ అయిపోయినాయి. వాటర్ కూడా అన్నీ ఎగిరిపోయినాయి. ఇంకా దీంట్లో మనం మసాలా పొడి అది ఏమీ వేసుకోము. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే చేపల ఇగురు రెడీ. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.